హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ పోలేపాడ్యమి శుభాకాంక్షలు. ఇక్కడ మా మమ్మీ తెల్లవారుజామున లేచి దీపాలు నీళ్ళలో వదిలేసింది. ఆ కంప్లీట్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆ ప్రాసెస్ చూపించే టైంలో నాకు తెలిసిన పోలేపాడ్యమి స్టోరీ చెప్తాను. మనము కార్తీక మాసం చివరి రోజు అమావాస నెక్స్ట్ డే పోలేపాడ్యమి జరుపుకుంటాము. కార్తీక మాసంలో ఎవరైతే ప్రతిరోజు దీపం పెట్టుకోలేరో వాళ్ళు పోలేపాడ్యమి రోజు 31 ఒత్తులు నీళ్ళలో వదిలేస్తే కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది. సో అందరూ చాలామంది ఈరోజు వెలిగిస్తారు. దీపం వెలిగించాక తప్పనిసరిగా మనము పోలమ్మ కథ వినాలి. ఇప్పుడు నేను మీకు ఆ పోలమ్మ కథ చెప్తాను. అనగా పూర్వం ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఒక అత్త, ఆ అత్తకి 5 కోడళ్ళు ఉండేవారు. చివరి కోడలి పేరు పోలమ్మ. పోలమ్మ చిన్నప్పటి నుండే చాలా భక్తురాలు, పూజలు బాగా చేసేది, దేవుని బాగా నమ్మేది. పోలమ్మకి పెళ్ళాక పోలమ్మ వారి అత్తకి పోలమ్మ అంటే అసలు నచ్చేది కాదు. పోలమ్మ వారి అత్తకి చాలా అహంకారం, తానే పూజలు బాగా చేస్తానని అనుకుంటుంది. ఎదుటి వాళ్ళ పూజలను విక్రిస్తూ ఉండేది. కార్తీక మాసం రావడంతో పోలమ్మ గారి అత్త వాళ్ళ 4 తోటికోడల్ని తీసుకొని రోజు గంగా నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు పెడుతుండే. పోలమ్మని మాత్రం తీసుకుని ఇంట్లోనే వదిలేసి వెళ్తుండే. అదే కాకుండా పోలమ్మ ఎక్కడ పూజ చేస్తే తనకన్నా బాగా పూజ చేస్తుందో అనేసి పూజ కావాల్సిన నెయ్యి, పత్తి, ఒత్తులు అవన్నీ పోలమ్మకి ఇవ్వకుండా అన్నీ నదికి తీసుకొని వెళ్తుండే. అప్పటికి కూడా పోలమ్మ నిరాశ చెందకుండా వాళ్ళ పెరట్లో ఉన్న పత్తి చెట్టుకు పత్తి తీసి ఒత్తులు చేసుకొని, వాళ్ళకి పశువులు ఉండేవి. సో కవ్వం చిలికిన దానికి కొంచెం వెన్నుంటే ఆ వెన్నతో దీపం వెలిగించి వాళ్ళ అత్త చూస్తే ఎక్కడ తనని తిడుతుందో అని చెప్పేసి ఆ దీపం కనబడకుండా గంప పెట్టి తాను కార్తీక మాసం మొత్తం అలా దేవుడికి దీపం పెట్టుకునేది. రోజు పొలమ్మ వాళ్ళ తోటి కొడలు తీసుకొని అలా నదికి వెళ్ళి దీపం పెడుతుండే. పోలమ్మ కూడా నిరాశ చెందకుండా ఇలా డైలీ అలాగ పెడుతుండే. ఒకరోజు పొల్లమ్మ వారి అత్త నదికి వెళ్ళగానే పొల్లమ్మ దీపం పెట్టుకుంది. అదే సమయంలో పైనుండి విష్ణుమూర్తి పుష్పక విమానంలో వెళ్తుంటాడు. అప్పుడు పోలమ్మ భక్తికి మెచ్చి తాను భూలోకంకి వచ్చి పోలమ్మను నేను నా పుష్పక విమానంలో స్వర్గాలోకానికి తీసుకొని వెళ్తానని చెప్తాడు. పోలమ్మను స్వర్గలోకంకి తీసుకొని వెళ్తుండగా పుష్పక విమానంలో పోలమ్మ కాలు బయట ఉంటాయి. పుష్పక విమానం పైకి వెళ్తుండగా ఆ శబ్దంకి ఊరి జనాలు అందరూ లేచి చూస్తారు. అయ్యో పోలమ్మ స్వర్గలోకానికి వెళ్తుంది అని అనుకుంటుంటే ఈ లోపు నది తీరానికి వెళ్ళిన వాళ్ళ అత్త కూడా వచ్చి, అమ్మో నేను కదా కార్తీక మాసం మొత్తం పూజలు చేశాను, నా కోడలు ఎలా స్వర్గలోకానికి వెళ్తుందని పోలమ్మ కాలు పట్టుకొని అత్త వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అత్త కాలు పట్టుకొని పెద్ద తొడుకోడలు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ విష్ణుమూర్తి పోలమ్మ భక్తికి మెచ్చి కేవలం పోలమ్మని మాత్రమే పైకి తీసుకెళ్తాడు. ఇది పోలేపాడ్యమి యొక్క కథ. ఏమైనా తప్పులుంటే మందించండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.